హలో వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. ఒక్కొక్కసారి ఇంట్లో మనకు ఏమైనా టేస్టీగా చేసుకోవాలి అన్నప్పుడు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇంట్లో దొరికే వాటితోనే ఈ కట్ చట్నీని ప్రిపేర్ చేసుకుంటే తృప్తిగా టేస్టీగా కడుపు నిండా భోంచేసిన ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాకుండా ఇది చపాతీ, రోటీ, ఇడ్లీ, దోశలోకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ చట్నీ వచ్చేసి ఫంక్షన్స్లోకి కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. దానికోసం ముందుగా ఒక ప్యాన్లో ఒక 4 స్పూన్ల దాకా నూనెని యాడ్ చేసుకుందాము. నూనె వేడి అయిపోయాక కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 15 దాకా మిరపకాయలు యాడ్ చేసుకొని కలుపుకొని ఇవి మగ్గిన తర్వాత ఒలుచుకున్నవి ఒక 20 దాకా వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఒక గుప్పెడు కరివేపాకు, రుచికి తగ్గట్టుగా ఉప్పుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇందులో మీరు కావాలనుకుంటే కొద్దిగా ఇంగువని కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి. ఇలా మూత పెట్టి మగ్గించుకుంటే ఆవిరికి ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి. అప్పుడప్పుడు లిడ్ ఓపెన్ చేసి కలుపుతూ ఉండండి. తొందరగా అడుగు అంటే ఛాన్స్ ఉండదు. ఈ ఉల్లిపాయలు దాదాపు ఒక 50% వరకు కుక్ అయిపోయిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఆకులు యాడ్ చేసుకోండి. ఈ చింతపండు వల్ల మనకు పులుపు ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉల్లిపాయలు, చింతపండు బాగా వేగేంత వరకు మూత పెట్టి మగ్గించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మనకు ఉల్లిపాయలు, చింతపండు మనకు బాగా మగ్గిపోయాయి. చూడండి, ఈ విధంగా అన్నీ మగ్గిపోయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ దాకా 2 టమాటాలు తీసుకొని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ విత్తనాలన్నీ రిమూవ్ చేసుకొని టమాటో జ్యూస్ని సపరేట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఈ టమాటాలు సాఫ్ట్గా కుక్ అయిపోయేంత వరకు కుక్ చేసుకుందాము. చూడండి, కొద్దిసేపటి తర్వాత టమాటాలు కూడా మనకు మగ్గిపోయాయి. ఇలా అన్ని మగ్గిపోయాక ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కాస్త గోరువెచ్చగా అయిపోయేంత వరకు వెయిట్ చేద్దాము. ఇలా కాస్త గోరువెచ్చగా అయిపోయిన తర్వాత రోలులో యాడ్ చేసుకొని దంచుకుందాము. వేడి వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకొని దంచుకుంటే చేతికి ఆ వేడి సగం మనకు తగిలితే దంచడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కాస్త గోరువెచ్చగా అయిపోయిన తర్వాత ఈ విధంగా కోర్స్గా దంచుకుంటే మనకు టేస్టీగా కట్ చట్నీ రెడీ అయిపోతుంది. మీరు కావాలనుకుంటే బ్లెండర్ జార్లో యాడ్ చేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవచ్చు. ఈ కట్ చట్నీని రోలులో దంచుకుంటే కనీసం ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అలాగే జర్నీస్కి కూడా మీరు ఈ చట్నీని తీసుకొని వెళ్ళడానికి ప్రిఫర్ చేయవచ్చు. ఇలా కోర్సుగా దంచుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఉప్పుని చెక్ చేసుకోండి. అవసరమైతే కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. నేనైతే ఈ కట్ చట్నీని ప్రిపేర్ చేసుకొని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని కట్ చట్నీ పప్పుచారుతో కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. రెసిపీ కనుక నచ్చితే మీరు కూడా ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతు సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.